చిన్న ఇంట్లో, ముఖ్యంగా సిటీలో ఉంటున్నారా? మీ బాల్కనీని లేదా టెర్రస్ను ఒక అందమైన పచ్చని తోటగా మార్చుకోవాలని ఉందా? అది అనుకున్నంత కష్టం కానే కాదు. ఎలాగో చూసేద్దాం రండి. ఈ సిటీ లైఫ్ హడావిడిలో కాస్త ప్రశాంతత, పచ్చదనం ఉంటే ఎంత బావుంటుందో కదా! మన ఇంట్లోనే ఒక చిన్న స్వర్గాన్ని సృష్టించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? సరే, ముందుగా మనం మాట్లాడుకోబోయేది అర్బన్ గార్డెన్ డ్రీమ్ గురించి. ఇది కేవలం ఒక హాబీ మాత్రమే కాదు, మీ బాల్కనీని మీ పర్సనల్ శాంక్చురీగా మార్చుకునే ఒక గొప్ప అవకాశమన్నమాట. కానీ అందరికీ మొదటగా వచ్చే డౌట్ ఇదే కదా, ఒక చిన్న 1 BHK లేదా 2 BHK అపార్ట్మెంట్లో గార్డెన్ పెట్టడం సాధ్యమేనా? అసలంత స్పేస్ ఉంటుందా? అయితే ఇప్పుడు మనం అపోహల్ని పక్కన పెట్టి అసలు నిజమేంటో చూద్దాం. స్పేస్ గురించి మనం అనుకునే చాలా విషయాలు నిజం కాకపోవచ్చు. సరే, ఇప్పుడసల పాయింట్కొచ్చేద్దాం. టెర్రస్ గార్డెనింగ్కి నిజంగా ఎంత జాగా కావాలి? ఈ జవాబు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే అసలు నిజాలు ఇవిగో. ఈ నంబర్స్ చూశాక ఆలోచనే మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒక మామూలు 1 BHK ఇంటికి జస్ట్ 40 నుంచి 60 చదరపు అడుగుల స్థలముంటే చాలంట. అంటే ఓ చిన్న కార్పెట్ వేసినంత ప్లేస్లో హాయిగా 6 నుంచి 8 మొక్కలు పెట్టేయొచ్చు. అదే పెద్దిళ్లైతే ఇంకా ఎక్కువ. చూసారా, మనం అనుకున్నట్టు ఎకరం స్థలమేమీ అవసరం లేదు. సరే, స్పేస్ ప్రాబ్లం కాదని అర్థమైపోయింది కదా. మరి ఇప్పుడు ఆ కలను నిజం చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇదిగో మీకోసం ఒక సింపుల్ స్టార్టర్ గైడ్. ఈ ప్రాసెస్ని చాలా సింపుల్ చేద్దాం. జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, లేఅవుట్ ప్లాన్ చేసుకోవాలి. సెకండ్, మొక్కల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక థర్డ్, వాటిని స్మార్ట్గా ప్లేస్ చేయాలి. అంతే. మొదటి స్టెప్ ప్లానింగ్. ఉన్న కొంచెం ప్లేస్ని కూడా ఫుల్గా వాడేసుకోవాలి. కార్నర్స్, గోడల పక్కనున్న జాగాని అస్సలు వదలొద్దు. కానీ నడవడానికి కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోండి. సూర్యరశ్మి ఎటువైపు నుంచి వస్తుందో చూసి దాన్ని బట్టి మొక్కల్ని పెట్టాలి. ఇక ఫ్లోర్ స్పేస్ సేవ్ చేయాలంటే హ్యాంగింగ్ పాట్స్ ఒక సూపర్ ఐడియా కదా. చూశారు కదా, కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే ఎంత చిన్న బాల్కనీ అయినా సరే ఇలా అందమైన తోటలా మారిపోతుంది. ఇక రెండో స్టెప్, సరైన మొక్కల్ని ఎంచుకోవడం. స్టార్టింగ్లో ఉన్నప్పుడు కుండీల్లో ఈజీగా పెరిగే వాటిని తీసుకోవడం బెస్ట్. కూరగాయల్లోకొస్తే టమోటో, వంకాయ, మిరప ఇవి పర్ఫెక్ట్ చాయిస్. పువ్వుల విషయానికొస్తే గులాబీ, బంతి, మందారం లాంటివి బాగుంటాయి. అలాగే తులసి, పుదీనా, కలబంద లాంటి హర్బ్స్ కూడా పెంచుకుంటే ఆరోగ్యానికి, వంటగదికి రెండిటికీ మంచిది. మొక్కలు పెట్టడం ఒకెత్తైతే వాటిని హెల్దీగా పెంచడం ఇంకో ఎత్తు. ఇప్పుడు వాటిని ఎలా కేర్ తీసుకోవాలో ఇంకా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ కూడా చూద్దాం. ముఖ్యంగా మన తెలంగాణ క్లైమేట్కి కొన్ని టిప్స్ పాటించాలి. మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలకు కొంచెం నీడ ఉండేలా చూడాలి. కుండీల్లో నీళ్లు నిలిచిపోకుండా కింద హోల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పీక్ సమ్మర్లో అయితే రోజుకు 2 సార్లు నీళ్లు పోయాల్సుంటుంది. మట్టిలో తేమ ఆరిపోకుండా ఉండటానికి పైన ఎండుటాకుల్లాంటివి వేయొచ్చు. దీన్నే మల్చింగ్ అంటారు. వీలైతే షేడ్ నెట్ వాడితే ఇంకా బెస్ట్. మీకు కొంచెం ఇన్స్పిరేషన్ కావాలంటే ఉప్పల్కి చెందిన రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన తన 1 BHK టెర్రస్ మీద కేవలం 50 చదరపు అడుగుల ప్లేస్లోనే టమోటాలు, మిరపకాయలు, హర్బ్స్తో ఒక అద్భుతమైన తోటను పెంచుతున్నారు. చూసారా, మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి ఆయనే ఒక ఉదాహరణ. ఇలా ఒక సింపుల్ సెటప్తో స్టార్ట్ చేసి పట్టుదలగా చేస్తే ఇలాంటి పచ్చని స్వర్గాన్ని కూడా మన ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రయాణం కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు, కానీ రిజల్ట్ మాత్రం చాలా సంతృప్తినిస్తుంది. మరి ఈ చిన్న తోట వల్ల కలిగే లాభాలేంటి? అన్నిటికంటే ముందు మన చేతులతో పండించుకున్న తాజా, కెమికల్స్ లేని కూరగాయలు. అంతేకాదు, మనసుకి ప్రశాంతతనిచ్చే ఒక పర్సనల్ స్పేస్. ఇంటికి ఒక కొత్త అందం వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రకృతితో మనకొక కనెక్షన్ ఏర్పడుతుంది. సో, విషయమేంటంటే మీ పచ్చని లోకం మీకోసం ఎదురుచూస్తోంది. కావాల్సిందల్లా ఒక చిన్న మొదటి అడుగు వేయడమే. మరి మీ బాల్కనీలో మొదట ఏ మొక్క నాటబోతున్నారు? ఆలోచించండి. ఇవాళే మొదలుపెట్టండి.